వ్యాసాశ్రమం పేరు విన్నారా? ఆయన మహానుభావులు లేరు, కేరళ అయింది. ఆయన పేరు మలయాళ స్వామివారు. ఆయన గొప్ప మహాత్ములు. వారి ఆశ్రమంలో రాసి ఉంటుంది, ఈ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు భగవద్గీత చదువుతుందంటే వారి దయ. ఏం రాసి ఉంటుంది తెలుసా? దయగల హృదయమే భగవన్ నిలయం. ఇందులో మతం ఉందండి? ఇందులో కులం ఉందా? లేదు. ప్రాంతం ఉందా? కానీ గురుగారు ఒకటి చాలా బాగా గమనిస్తే, ఒక ముస్లిం ఇంట్లో ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది, సాయంత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిన ప్రేయర్ చేస్తాడు. అదే ఒక బైబిల్ విషయానికి వస్తే ప్రతి క్రిస్టియన్ సండే ఖచ్చితంగా వెళ్తాడు, దక్షిణ భాగం అంటారా మరి ఏమంటారా అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అదే హిందూ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది అని అంటే గ్యారెంటీ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ డిబేట్ షోలలో ఒక ముస్లిం సోదరుడు విసిన సవాల్ ఏంటంటే, మా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, మీ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుందా, మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాము అని అన్నారు. మరి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? ఎందుకు మనం అర్థం అలా? మీ ప్రశ్న, దాన్ని మనం కూడా ఆయన చెప్పిన పాయింట్ని మనం అప్రిషియేట్ చేసాం, చాలామందికి మనం దాన్ని ఫార్వర్డ్ చేసాం, స్టేటస్లు పెట్టాం.